తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు. మధ్యాహ్నం వరకు పోలింగ్, అదే రోజు కౌంటింగ్. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలు. 27 నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకారం, 30 నుంచి రెండో విడత నామినేషన్లు. బీజేపీ అభ్యర్థుల్ని ఏకగ్రీవం చేస్తే నజరానా. ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల రూపాయల నిధులు. కేంద్ర నిధుల కోసమే ఎన్నికలన్న బండి. 27 లోకల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనం. 3వ డిస్కం ఏర్పాటుకి కేబినెట్ ఆమోదం. 3000 మెగావాట్ల విద్యుత్ కొనాలని నిర్ణయం. కొత్తగా మార్కాపురం, మదనపల్లె జిల్లాలు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాకి ఓకే. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకి నిర్ణయం. అరగంట సేపు భూమన విచారణ. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పిలిచారని ఆరోపణ. పరకామణ కేసుతో సంబంధం లేదన్న నేత. రప్ప అంటే చంపడం కాదు, రెపరెపలాడుతూ మళ్లీ వస్తామని అర్థం. కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్న సజ్జల. కల్తీ మద్యం కేసులో నిందితులకి కస్టడీ. సిట్ కస్టడీకి జోగి రమేష్, జోగి రాము. 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిపై కోమటిరెడ్డి గరం. తన కుటుంబాన్ని అగౌరవపరిచారని ఆరోపణ. కైలాష్ని తొలగించాలంటూ సీఎంకి లేఖ. హాట్గా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. ప్రతి కార్పొరేటర్కి 2 కోట్లు ఇవ్వాలని నిర్ణయం. సీఎంకి మేయర్ ధన్యవాదాలు. ఫీజు రియంబర్స్మెంట్ పై పోరుబాట. వచ్చే నెల నుంచి భారీ ఆందోళనలు. విద్యార్థి విభాగానికి కేటీఆర్ పిలుపు. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తుంది. రాహుల్, రేవంత్ చెప్పిన నిర్ణయాన్ని మార్చుకోను. మరోసారి చెప్పిన జగ్గారెడ్డి. జమ్మికుంటలో హరీష్ రావు పర్యటన. కొట్టుకుపోయిన చెక్ డ్యాం పరిశీలన. ఇసుక మాఫియా పనేనని ఆరోపణలు. రవి సర్వర్లన్నీ విదేశాల్లోనే ఉన్నాయి. గేమింగ్ యాప్స్ ద్వారా సంపాదించాడన్న పోలీసులు. నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం. 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. డ్రగ్స్ కేసులో శ్రద్ధా కపూర్ సోదరుడు. 251 కోట్ల కేసులో సమన్లు జారీ. 5 గంటల పాటు సిద్ధాంత్ కపూర్ విచారణ. సీఎం పోస్టు కోసం డీకే లాబియింగ్. డీకేతో భేటీ తర్వాత ఢిల్లీకి వెళ్లిన ఖర్గే. అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అన్న సిద్ధరామయ్య. అయోధ్య ఆలయంపై కాషాయ జెండా. అంగరంగ వైభవంగా ధ్వజారోహణం. మోహన్ భగవత్తో కలిసి పాల్గొన్న ప్రధాని. దేశాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని చూశాడు. మెకాలేపై మోదీ ఆరోపణలు. 10 ఏళ్లలో బానిస మనస్తత్వాన్ని తొలగించాలన్న మోదీ. బంగ్లాదేశీయుల పేరుతో ఓట్లు తొలగించే కుట్ర. ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా మమత భారీ ర్యాలీ. ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు చేపట్టలేదని ప్రశ్న. రాజస్థాన్లో ఇండియా యూకే బల ప్రదర్శన. అజేయ వారియర్ 25 పేరుతో విన్యాసాలు. మరికొన్నాళ్లు కొనసాగబోతున్న డ్రిల్స్.